నియామకాలు రాష్ట్ర విభజన జరిగిందే వీటి కోసం. నిధులు నియామకాల పంచాయతీలు అయిపోయాయి. ఇప్పుడు నీళ్ల పంచాయతీనే ఇంకా తేలట్లేదు. కృష్ణా జలాల పునః పంపిణీ రెండు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదానికి కేంద్ర బిందువయ్యింది. చల్లని నీళ్లే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య నిప్పుల్లా మారాయా? రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జలాల్లో 50% వాటా కావాలని తెలంగాణ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఆ డిమాండ్కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు కృష్ణా జలాల పునః పంపిణీ అధికారాలు కల్పించింది. దీనిపై రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. కృష్ణా జలాల పునః పంపిణీ అధికారాలను సవాల్ చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. రెండు రాష్ట్రాల వాదనలను అఫిడవిట్ రూపంలో స్వీకరిస్తూ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ మొదలుపెట్టింది. తెలంగాణ తన వాదనలతో అఫిడవిట్ దాఖలు చేసినా ఏపీ మాత్రం ఆ విషయంలో కాలయాపన చేస్తోంది. ఈ నెల 15న హైదరాబాదులో ట్రైబ్యునల్ ముందు హాజరైన ఏపీ జలవనరుల శాఖ అధికారులు రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడినందున స్టేట్మెంట్ ఆఫ్ కేసుకు సమాధానంగా అఫిడవిట్ దాఖలుకు మరికొంత సమయం కావాలని కోరారు. దీంతో విచారణను ఆగస్టు 28, 29 తేదీలకు వాయిదా వేస్తూ అప్పటిలోపు అఫిడవిట్ దాఖలు చేయాల్సిందేనని ఏపీ అధికారులను ట్రైబ్యునల్ సున్నితంగా హెచ్చరించింది. ఈ జల వివాదంపై ఏపీ ప్లాన్ ఏంటి? తెలంగాణ ఆరోపణలు ఏంటి? అసలు ఈ వివాదం ఎటు పోతోంది? ట్రైబ్యునల్ విచారణను వీలైనంత వరకు పొడిగించేలా చేయటం, గెజిట్ నోటిఫికేషన్ అమలు కాకుండా అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ అంటోంది. గెజిట్ను అడ్డుకుని తీరాలని ఏపీ నుంచి డిమాండ్ ఊపందుకుంటోంది. దీనిపై రాయలసీమ సాగునీటి సాధనా సమితి ఈ నెల 17న ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసింది. కృష్ణా జలాల పునః పంపిణీ రాజ్యాంగ విరుద్ధం. బచావత్ ట్రైబ్యునల్ ఒకసారి రెండు రాష్ట్రాల నీటిని పంపిణీ చేశాక దానిని తిరగదోడే అధికారం సుప్రీంకోర్టుకు కూడా లేదని, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు ఆ అధికారాలను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ చెల్లుబాటు కాదని ఆ లేఖలో తెలిపింది. దీనిపై చంద్రబాబు కేంద్రంతో మాట్లాడాలని, రాయలసీమ జిల్లాలను ఎడారిగా మార్చే పునః పంపిణీని అడ్డుకోవాలని సమితి డిమాండ్ చేసింది. రాయలసీమలోనే కాకుండా ఏపీలో కృష్ణా బేసిన్ పరివాహిక జిల్లాలన్నింటిలోనూ దీనిపై నిరసన వ్యక్తమవుతోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా కృష్ణా జలాల పునః పంపిణీపై పట్టుదలగా ఉంది. రాష్ట్ర విభజన అనంతరం కృష్ణా జలాల్లో తాత్కాలికంగా 1 సంవత్సరానికి మాత్రమే పరిమితమైన 66% వాటాను గడిచిన 10 ఏళ్లుగా దక్కించుకుంటోందని, దీనివల్ల తెలంగాణ సాగు తాగునీటి హక్కులకు తీవ్ర విఘాతం ఏర్పడిందని తెలంగాణ వాదులు అంటున్నారు.